హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను టమాటా రైస్ని ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఎలా వండుకోవాలో నేర్పిస్తున్నానండి. దీనికి కూర కూడా అవసరం లేదు. మరి ఇలాంటి ఈజీ వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా మనం 5-6 ఎండుమిరపకాయలు ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. అందులో మీ రైస్ని బట్టి 4-5 టమాటాలు వేసుకోవచ్చు. పండిన టమాటాలు తీసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకోండి. వీటన్నిటిని నీళ్లు పోయకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల మన టమాటా రైస్ మంచి కలర్ వస్తుంది, చక్కగా స్పైసీగా పుల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని అరగంట నానబెట్టి తర్వాత వడపోసి పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకుంటే బాస్మతి రైస్ చాలా బాగా పొడుగ్గా వస్తాయన్నమాట. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేయాలి. నెయ్యి వేడైన తర్వాత అందులో 2 అంగుళాలు దాల్చిన చెక్క, 3 యాలక్కాయలు దంచుకొని వేసుకోవాలి, 4 లవంగాలు. అంతేనండి, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. అవి కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేయాలి. ఈ టమాటా పేస్ట్ని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఇది పచ్చివాసన లేకుండా వేగాలి. ఈ టమాటా మిశ్రమం బాగా వేగిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ మొత్తం టమాటా పేస్ట్ 5-6 నిమిషాలు వేపుకోవాలి. మీ దగ్గర ఉన్నట్లయితే పుదీనా, కొత్తిమీర వేసుకోండి. ఇక్కడ నా దగ్గర కొత్తిమీర మాత్రమే ఉంది, అది మాత్రమే వేసాను అనమాట. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. మీరు రైస్కి సరిపడా కూడా వేసేసుకోవచ్చు, లేదంటే తర్వాత వేసుకోవచ్చు. ఈ చక్కగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేయాలి. ఈ బియ్యం నాకు 2 గ్లాసులు వచ్చినాయండి. బాస్మతి బియ్యం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టిప్ అండి, 3.5 గ్లాసుల నీళ్ళు మాత్రమే పోయాలి. అంటే మనం డబుల్ వేస్తాం కదా, కానీ ఇక్కడ 1/2 గ్లాస్ తక్కువ వేస్తున్నాం. 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 3.5 గ్లాసుల నీళ్లు వేసి మరింత రుచి కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ ఉడికించుకోవాలి. 2వ విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ పోయిన తర్వాత మనం తీసి చూస్తే చాలా బాగా ఉడుకుంటుందన్నమాట. టమాటా రైస్ చాలా బాగుంటుంది. చక్కగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. దీనికి కూర కూడా అవసరం లేదండి, కావాలంటే పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ టమాటా రైస్ చాలా ఈజీగా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.